హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న సపోర్ట్ కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీ డే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ఎందుకు వస్తాం అనమాట. అదొక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను లేటెస్ట్ మోడల్లో డీజిల్ ఆటోమేటిక్ వెహికల్ తీసుకొచ్చాను. అది కూడా ఒక బిగ్ డాడీ కార్ అనమాట. అది కూడా స్కార్పియో Z8 ఎస్ వేరియంట్ లో తీసుకొచ్చాను. చాలా బాగుంది. ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్, కిలోమీటర్స్ కూడా చాలా తక్కువ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే 2024 6th month మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2024 8th month రిజిస్ట్రేషన్ మహేంద్ర స్కార్పియో N Z8S డీజిల్ ఆటోమేటిక్ వెహికల్ తీసుకొచ్చారనమాట. ఆల్మోస్ట్ ఆల్ టాప్ ఎండ్ కన్నా 1 వేరియంట్ కింద అనమాట. సో వెహికల్ సంబంధించిన కలర్ చూసుకుంటే ఇది పైలట్ గ్రీన్ కలర్. అండ్ వెహికల్ కి ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంది, 2 keys అవైలబుల్ ఉన్నాయి. టైర్ కండిషన్ అప్ టు 100% వరకు టైర్ కండిషన్ ఉంది. ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. చాలా బాగా మెయింటైన్ చేసింది. ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే కొత్త వెహికల్ ప్లాన్ చేస్తున్నారో ఒక్క సెకండ్ ఆగి సో ఈ వీడియో చూసిన తర్వాత దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక్కసారి ప్లాన్ చేసుకుని చాలా డిస్కౌంటెడ్ ప్రైస్ లో మీకు ఈ వెహికల్ తీసుకొచ్చారనమాట. సో వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు చూపిస్తాను. అండ్ దాంతో పాటు సో వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ కూడా చూపిస్తాను. సో ఫ్రంట్ పొజిషన్ లో మీరు ఇక్కడ చూసుకుంటే సో ఫ్రంట్ పొజిషన్ లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ప్రొజెక్టర్ హెడ్ లైట్స్, డే టైమ్ రన్నింగ్ లైట్స్, లైట్స్ అన్ని ఆన్ చేయండి మామ. సో ఇండికేటర్స్, సో డే టైమ్ రన్నింగ్ లైట్స్. ఫ్రంట్ పొజిషన్ కూడా మీరు చూసుకోవచ్చు. చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సో ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ కానీ, లైట్స్ కానీ, ఇండికేటర్స్ మీరు చూసుకోవచ్చు. చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ పొజిషన్ అయితే చాలా బాగుంది. అండ్ అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ అండ్ వెహికల్ సంబంధించిన ఇంజన్ స్పెసిఫికేషన్స్ కూడా సో వెహికల్ సంబంధించిన ఇంజన్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే 2200 cc 4 cylinder డీజిల్ ఆటోమేటిక్ అనమాట. ట్రెడిషనల్ ఇంజన్. మీకు సిటీలో అయితే 10 to 12 వరకు మైలేజ్ వస్తుంది. హైవే మీద అయితే 15 వరకు మైలేజ్ వస్తుంది అనమాట. చాలా బాగుంది. బ్యాటరీ కండిషన్ కానీ ఇంజన్ కంపార్ట్మెంట్ మీకు మొత్తం చూపిస్తాను చూడండి. సో దీనికి సంబంధించిన బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. మనం ఇన్స్పెక్ట్ చేసాము. దాంతో పాటు ఇక్కడ మనం చూసుకుంటే ఆప్రాన్స్ కూడా ఒరిజినల్ కండిషన్, ఫెండర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఫ్రంట్ షో ప్యానల్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. బ్యాటరీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ABS కిట్, సో ఎవ్రీథింగ్ అంతా మీరు చూసుకోవచ్చు. ఇంజన్ కంపార్ట్మెంట్ అంతా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. ఫ్రంట్ పొజిషన్ పైన టచ్ అప్ కూడా కాలేదు అనమాట. చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. వెరీ వెరీ లెస్ డ్రివెన్ వెహికల్. సైడ్ పోర్షన్ లో కూడా మీరు చూసుకోవచ్చు. సైడ్ పోర్షన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన టైర్స్ వచ్చేసి అపోలో టైర్స్ ఉన్నాయి. అండ్ అప్ టు 100% వరకు టైర్ కండిషన్ ఉంది. అండ్ దీనికి సంబంధించిన టైర్ కూడా వచ్చేసి ఏంటంటే 245 65 R70 inches టైర్. సో దాంతో పాటు ఇక్కడ మనం చూసుకుంటే సైడ్ పొజిషన్ పైన ఎక్కడ కూడా ఏ ప్యానెల్ పైన కూడా ఎక్కడ స్క్రాచెస్ లేవు. సో వెహికల్ సంబంధించిన ఇంటీరియర్ చూపిస్తాను చూడండి. చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. దీంట్లో వచ్చేసి ఏంటంటే ఇక్కడ మేము చూసుకోవచ్చు పవర్ విండోస్ బటన్, లాక్ అన్లాక్ అండ్ మిరర్స్ అడ్జస్ట్మెంట్ ఎవ్రీథింగ్ అంతా ఉన్నాయి. అండ్ స్పీకర్స్ కూడా చూసుకోండి. సో వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లో డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, లెదర్ సీట్ కవర్స్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. సో ఇక్కడ మనకి సరౌండ్ ఎయిర్ బ్యాగ్స్, మీకు 8 ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్. అండ్ దాంతోపాటు టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, హిల్ డిసెంట్ కంట్రోల్, డ్రైవ్ మోడ్స్. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూసుకోవచ్చు AC కంట్రోల్స్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ప్యూర్ ఆటోమేటిక్ అనమాట. హ్యాండ్ రెస్ట్ అండ్ అండ్ రెస్ట్. దాంతోపాటు ఇక్కడ మనం చూసుకోవచ్చు సన్ రూఫ్ అండ్ స్టీరింగ్ కూడా చూసుకోండి. లెదర్ స్టెప్ అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎయిర్ బ్యాగ్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఓన్లీ 16,000 kilometers మాత్రమే జరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. సో రైట్ సైడ్ డోర్ ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతో పాటు ఇక్కడ మనకి బ్యాక్ రో సీటింగ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో బ్యాక్ రో సీటింగ్ లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి యాక్సిడెంటల్ కాలేదు. చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. రేర్ AC కూడా అవైలబుల్ ఉంది. రైట్ సైడ్ డోర్ ఒరిజినల్ కండిషన్. అండ్ దాంతో పాటు ఇక్కడ మనం చూసుకుంటే సో బ్యాక్ సైడ్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ లో కూడా మనకు వచ్చేసి ఏంటంటే మీకు స్కార్పియో N వేరియంట్, రేర్ డిఫోగర్, వైపర్ అండ్ షార్క్ ఫిన్ యాంటీనా చూసుకోండి. స్టెప్నీ టైర్, అన్యూజ్డ్ స్టెప్నీ. అండ్ దాంతోపాటు అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను. అండ్ దాంతోపాటు మనం ఇక్కడ చూసుకుంటే సో రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ క్వార్టర్ ప్యానల్ కూడా మీరు చూసుకోవచ్చు. మొత్తం ఎక్స్ట్రాడినరీ వేలో మెయింటైన్ చేస్తుంది. చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్. అండ్ 7-seater వెహికల్. అండ్ సో దాంతో పాటు మనకి రైట్ సైడ్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా అండ్ డీజిల్ ఓపెనింగ్. అండ్ వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా మీకు చూపిస్తాను చూడండి. చాలా బాగా మెయింటైన్ చేస్తుంది టాప్ పొజిషన్ కూడా. సో అండ్ సన్ రూఫ్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఎవ్రీథింగ్ అంతా చాలా బాగుంది. అండ్ వెహికల్ సంబంధించిన రోబోటిక్ పంచెస్ కూడా మీరు చూసుకుంటే ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు నీట్ గా ఇన్స్పెక్ట్ చేశాను. సో అంతా చాలా బాగుంది.
అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మీరు చూపిస్తాను చూడండి, లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతో పాటు మిర్రర్స్ అండ్ 70 మ్యాట్స్ వేయించారు. అండ్ దాంతో పాటు ఇక్కడ వెహికల్ సంబంధించిన మాన్యువల్ బుక్ కూడా అవైలబుల్ ఉంది. సో ఎవ్రీథింగ్ అంతా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో వెహికల్ సంబంధించిన టైర్స్ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ అంతా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 2024 6th month మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2024 8th month రిజిస్ట్రేషన్. అండ్ వెహికల్ వచ్చేసి ఏంటంటే మన ఆఫీస్ లో లొకేట్ అయ్యి ఉంది. సో మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి 100 feet రోడ్ మాదాపూర్, బిసైడ్ పంచగట్టు దోష ఉంటుంది. ఎన్ఎక్స్ కార్ శ్రీ వెంకటేశ్వర మోటార్స్ అని ఉంటుంది. మీరు నాకు వాట్సాప్ లో టెక్స్ట్ చేయండి, మీకు లొకేషన్ పంపిస్తాను. అండ్ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ అయితే ఏం లేదు, మొత్తం క్లియర్ గా ఉంది. మీకు ఫండింగ్ కూడా అప్ టు 100% వరకు మీకు ఫండింగ్ చేపిస్తాను. 0 డౌన్ పేమెంట్ లో నేను మీకు బండి ఇప్పిస్తాను అనమాట. ఎవరికైతే సిబిల్ బాగుంటే బ్యాంక్ ఫైనాన్స్ చేపిస్తాను, సిబిల్ బాగాలేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, మీకు ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాను అనమాట. అండ్ దాంతో పాటు ఏంటంటే మీకు మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ కూడా వారంటీస్ కానీ కంపెనీ వారంటీ అవైలబుల్ ఉంది. ఫైనాన్స్ చేపిస్తాము, ఫాస్టాగ్ చేపిస్తాము, ఇన్సూరెన్స్ చేపిస్తాము. అస్సలు మిస్ కాకండి. ఎవరైతే కొత్త వెహికల్ ప్లాన్ చేసుకుంటున్నారో ఒక్కసారి నా మీరు సీరియస్ బయర్ అయితే మాత్రం నా దగ్గరికి రండి, నేను మీకు బ్యూటిఫుల్ బండి చూపిస్తాను. ఎక్కడ స్క్రాచ్ లేదు, సెకండ్ హ్యాండ్ వెహికల్ లాగా లేకుండా చాలా మంచి వెహికల్ ఉందన్నమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇది మనం 22 lakhs నెగోషియబుల్ ప్రైస్ చెప్పాము. ఆన్ టేబుల్ పైన డిస్కస్ చేద్దాం, ఇలాంటి ప్రాబ్లం లేదు. మీరు ఏమైనా ప్రైస్ కానీ ఆఫర్ కానీ ఉంటే మీరు నాకు డైరెక్ట్ కాల్ చేయొచ్చు, కింద నా మొబైల్ నెంబర్ అవైలబుల్ ఉంది. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.